సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఈ సౌండ్స్ చర్చిలో నుంచి వచ్చే సౌండ్స్ లో ఎక్కువగా పాపులు సైతానులు అవును ఈ రెండే వినిపిస్తూ ఉంటాయి. మీరు చర్చిలకు వెళ్తే మీకు కనిపించేది ఒకటి పుట్టడంలో పాపములు పుట్టారు, మీ బతుకు ఒక పాప బతుకు, మీరు ఒక పాపులు అంటారు. పుట్టిన పసిపిల్లలు కూడా పాపులు అంటారు. ఏంటి అంటే ఈ పాపం ఏంటి? అసలు పుట్టిన పసిపిల్లడు ప్రపంచమే తెలియదు కదా, వాడేం పాపం చేశాడంటే ఆదాము అవ్వ దేవుడి మాట వినకుండా జ్ఞానఫలం తినడంట. ఆ జ్ఞానఫలం తిన్నందుకు ఆయన నుంచి పాపం వచ్చిందంట. 1% బ్రెయిన్ నోట్ ఇవ్వడానికి ఇదేం లాజిక్ రా అంటారు కదా. ఇప్పుడు నేను తప్పు చేస్తే నన్నే శిక్షించాలి, కానీ నేను తప్పు చేసినప్పుడు నా కొడుకుని శిక్షిస్తుంది ఈ గవర్నమెంట్. మనుషులు రాసుకున్నటువంటి చట్టాలే ఆలోచింపజేసే విధంగా ఇలా ఉంటే మరి దేవుడి చట్టం ఆయన ఎలా రాయబడాలి? అదొకటి. తర్వాత వీళ్ళ దేవుడు నమ్మకపోతే అనంతకాలం కోట్ల సంవత్సరాలు నరకంలో పడతారు. నరకం. మీకు అందరికీ బుద్ధి లేదు, మీరందరూ గొర్రెలే, మీరందరూ గొర్రెలు కాపరి యెహోవా గొర్రె. తర్వాత వచ్చేసి మీరందరూ చేసిన పాపాలు పోవాలంటే, మీ పాపం పోవాలంటే ఆ పాపకు ప్రాయశ్చిత్తంగా ఆ పాపాలని రక్తాలతో కడిగాడు. ఆ రక్తం వచ్చేసి యేసు రక్తము, కలవరి శిలువలో రక్తం కార్చాడు. రక్తం, నరకం, రక్తం, పాపం, గొర్రె, ఈ 4. తర్వాత కానుకలు దశంభాగాలు ఇవ్వండి. ఇది తప్ప ఏ చర్చిలో ఇంక ఏమి ఉండదు. ఇంకొక 1,00,000 సంవత్సరాలు గడిచినా ఈ రక్తం కార్చాడో రక్తం, నరకంలో పడేస్తాడో నరకం. వీళ్ళు మారరు. ఈ పాస్టర్ల యొక్క వైఖరి మొత్తం ఇవి తప్ప కొత్తగా చెప్పడానికి ఈ బైబిల్లోనే ఏం లేదు. ఈ బైబిల్ ఏం చేశావు? నువ్వు పాపం చేశావు, నీకు బుద్ధి లేదు, నువ్వు గొర్రెవి, నువ్వు రక్తం తాగుతున్నావు, నువ్వు రక్తం తాగుతావు, నువ్వు రక్తం తాగాల్సిందే, ఇవే ఇంకా. ఇవి తప్ప ఏం లేదు. ఇది యేసు శరీరము, బాప్తిసం బల్లాన్ని ఇస్తారు. ఒక బ్రెడ్ ముక్క ఇచ్చి ఇది యేసు శరీరం తినండి అంటారు. ద్రాక్షరసం ఇచ్చి ఇది యేసు ద్రాక్షరసం తాగండి అని అంటారు. కనీసం అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ పాస్టర్ ఏం చెప్తున్నాడు, అసలు మనం ఎక్కడున్నామని చెప్పేసి మినిమం స్పృహలోంచన్నా బయట ఉంటే ఈ గొర్రెలు అంటే ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళు స్పృహలోంచి కూడా వాళ్ళు బయటకు రావట్లేదు. అలాంటి పరిస్థితి ఉంది క్రైస్తవుంది. అది మేడం. ఎక్కువ నాకు తెలిసి రిమోట్ ఏరియాస్లో ఫైనాన్షియల్లీ బ్యాక్వర్డ్ ఉన్న పర్సన్సే ఎక్కువ దీనిలోకి కన్వర్షన్స్ అవ్వటం చూస్తున్నాం. అవును. ఎందువల్ల అంటారు? అసలు కన్వర్షన్స్ ఎందుకు అవుతున్నారంటే మొత్తము ఈ క్రైస్తవ మాఫియా అనేది మనకు ఒక 50 మొన్న పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి ఇంత జీతం ఇస్తాము అని చెప్పేసి మొన్న జగన్ ప్రభుత్వము ఒక జీవో అమలు చేసినప్పుడు నెలకి 10,000 అప్లై చేసిన వాళ్ళు 60,000 మంది ఉన్నారు. అప్లై చేసిన వాళ్ళు కేవలం మేము పాస్టర్ని అప్లై చేసిన వాళ్ళు 60,000 మంది పాస్టర్లు ఉన్నారు ఈజీగా. మొత్తం మీద మా రీసెర్చ్లో 3 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు, 1,00,000 మంది ఇవాంజలిస్టులు ఉన్నారు, మొత్తం 4 లక్షలు. వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో వీడియో పెట్టే వాళ్ళకంటే కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేటోళ్ళు వీళ్ళు మొత్తం కూడా లక్షలాది మంది. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఎక్కడో చోట ఏదో గ్రామంలో మినిమం ఒక 1,000-2,000 మంది గ్రామాలలో ఈ పాస్టర్లు మత మార్పులకు వెళ్తూనే ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి అమ్మ వాళ్ళ యొక్క మనిషిని బట్టి, వాళ్ళ యొక్క వీక్నెస్ని బట్టి, వాళ్ళ ఆ సమయంలో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఒక మనిషి చూస్తుండగానే ఇతనికి ఏ రూట్లో చెప్పి మనం మతం మార్చచ్చు అనే రకాల నాలెడ్జ్ కలిగిన వాడు ఈ పాస్టర్. ఒక అమ్మాయికి ఉందను, అమ్మ మీ ఇంట్లో దయ్యం పట్టింది, మీ ఇంట్లో దయ్యం ఉంది, మీకు సమస్యలు ఉన్నాయి కదా, నాకు తెలుసు మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి, కాబట్టి మీ సమస్యలే పోవాలంటే మీ ఇంట్లో ఒక ప్రార్థన పెట్టించుకుంటే మంచి జరిగిద్ది అని చెప్పేసి ఇలా ఒకరిని మార్చడము. తర్వాత అమ్మ మీకు ఇప్పుడు చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు చచ్చాక పరలోకం కావాలో వద్దా, నరకానికి వెళ్తావా, పరలోకం కావాలంటే మధ్య ఉన్నప్పుడు ఇలా అనమాట. ఇలాంటి ఎవరిని ఎప్పుడు ఎలా ఎన్ని విధాలుగా మోసం చేయొచ్చో అన్ని రకాలుగా నాలెడ్జ్ కలిగిన వాడే పాస్టర్. ఎవరిని ఒక మనిషిని ఎన్ని విధాలుగా మోసం చేయ అంతెందుకు మేడం. ఇప్పుడు మీరు ఇన్ని రకాల పాస్టర్ వీడియోలు చూస్తున్నారు కదా, ఒక పాస్టర్ ఏమో స్వస్థతలు చేస్తానంటూ మోసం చేస్తాడు, ఇంకొకడేమో దయ్యాలు వదలగొడుతూ అని చెప్తూ మోసం చేస్తాడు, ఇంకొకడేమో మీరు హిందూ దేవుల విగ్రహాలు అనుకుంటూ వాళ్ళని వాళ్ళ వైపు ఆకర్షించడం ఇంకో రకం మోసం చేస్తుంటాడు. కాల్వ సతీశేమో కానుకలు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి, మన చర్చిలో ఎక్స్టాబ్లిషన్ చేద్దాము, లక్షలాది మంది మనం మారుద్దాము, తీసుకొద్దాం అని చెప్పేసి ఆయన ఇంకొక రకంగా డబ్బు పరంగా ఫ్రాడ్ చేస్తాడు. ఇంకొక ఆయన ఉన్నాడు. ఇంకా వీపీ రెడ్డి లాంటి వాళ్ళేమో ఏం కాదు ప్రసాదం తినొచ్చు, ఏం కాదు జై శ్రీరామ్ అనొచ్చు, ఏం కాదు వాళ్ళు బొట్టు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఆకర్షించి ఈ విధంగా మోసము. ఇలా మనుషుల్ని ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఏ రూట్లో మోసం చేయొచ్చు అని అన్ని రకాలుగా నైపుణ్యం కలిగిన వాడు ఎవడన్నా భూమి మీద ఉన్నాడా అంటే వాడు ఖచ్చితంగా మన తెలుగు పాస్టర్ ఫస్ట్ లిస్ట్లో ఉంటాడు. ఇప్పుడు పాస్టర్సే కాకుండా ఈ సభలు ఇంకొకటి లేడీస్ కూడా పెడుతున్నారండి. ఇప్పుడు చూశాను పైపెచ్చు దారుణమైన పాటలు, ఆ పాటలు అసలు వినలేము. అవి సినిమా పాటల అర్థం కావు,
అవును. ఆ! కొన్ని కొన్ని పాటలు ఏంటంటే రీసెంట్‌గా కొన్ని నేను ఇన్‌స్టాలో చూస్తే అవి మరీ దారుణంగా ఉన్నాయి. అంటే లేడీస్ అనేవాళ్ళు చర్చిలో బహిరంగంగా ప్రార్థనలు చేయడాలు, మాట్లాడాలు తప్పు బైబిల్ ప్రకారంగా. ఎందుకంటే స్త్రీలు మౌనంగా ఉండవలెను. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండవలెను. సంఘంలో స్త్రీలు ఉపదేశించుట కన్నా వాళ్ళని అధికారం చూపించలేదు. వాళ్ళు మౌనంగా అణకుబుద్ధితో ఉండాలి అని చెప్పేసి ఉంటుంది. అంటే వాళ్ళు అసలు మాట్లాడడము, పాటలు పాడడము, బైబిల్ వాక్యం చెప్పడం మొత్తం కూడా బైబిల్ విరుద్ధమే. అలా హ్మ్. చేయకూడదు బైబిల్ ప్రకారంగా. హ్మ్. వాళ్ళు అసలు ఇంట్లోంచే బయటికి రాకూడదు. అసలు సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అంతే అని బైబిల్ చెప్తుంది. వీళ్ళేమో మైకులు పెట్టుకొని ఇయన్నీ చెప్తూ ఉంటారు. అది. ఆ పాటలు అవన్నీ కూడా ఈ యొక్క మ్యూజిక్స్ సినిమాల నుంచి కాపీ కొట్టడము. అక్కడ ఎందుకంటే మేడం చర్చిలో ఎలా ఉంటుందంటే మ్యూజిక్‌తో కూడా కొంతమందిని ఇంపాక్ట్ చేయొచ్చు. మ్యూజిక్‌ని కూడా మైండ్‌ను, బ్రెయిన్‌ను కంట్రోల్ చేయడం లాంటివి చేయొచ్చు. ఇప్పుడు మీరు 'ట్రాన్స్' మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. అక్కడ ఒక్కొక్కసారి మ్యూజిక్ తోటి వాళ్ళను ఆకర్షించే విధంగా యెస్. అలా యెస్. అలా అవును. జరుగుతుందనమాట. అవును. సో, వాళ్ళు ఎక్కువగా ఒక పెద్ద మ్యూజిక్కు, గిటారు, ఒక పెద్ద సిస్టమ్‌కు వాళ్ళు లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళు. చర్చిలో కొన్ని ఫంక్షన్ హాల్స్ రెంట్‌కి తీసుకొని అక్కడ కేవలము ఆ మ్యూజిక్ సిస్టమ్‌కి సంబంధించిన సౌండ్ సిస్టమ్ వాటికో లక్షలు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ తోటి, గిటార్ తోటి అవన్నీ కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌నే పెట్టుకుంటారు. ఎందుకంటే మనిషిని మ్యూజిక్‌తో కూడా మాయ చేయొచ్చు. అలాంటి ఎంతోమంది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్‌కి అభిమానులుగా ఉన్నారు. నేను కూడా కొన్ని సాంగ్స్ బాగా వింటాను. విందే మళ్ళీ మళ్ళీ వింటాను. మళ్ళీ వింటాననమాట. ఆ మ్యూజిక్ పాడిన పాట వాళ్ళకి నేను అభిమానులుగా కూడా మారుతాను కదా! ఆ హ్మ్. మ్యూజిక్‌తో కూడా మాయ చేయొచ్చు, ఆకర్షించుకోవచ్చు. అది ఎక్కువగా ఈ పాస్టర్‌లు ట్రిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిక్ వాళ్ళు అయితే మార్చడానికి.